ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చారు, రాష్ట్రపతి ఏమి ఇవ్వాల. దక్షిణ భారతదేశానికి పెద్ద ప్రిఫరెన్స్లు ఏమి లేవు, చెప్పుకోదగ్గ పదవులు లేవు, ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది. 2014లో దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ఆనాటి నరేంద్ర మోడీ గారు కాదు. అలా అయ్యుంటే ఈ రోజున బళ్ళారి ప్రాంతంలో అవినీతి పరులైనటువంటి 8 మందికి టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ అవినీతి పరుల యొక్క సొంత స్థలాలకు వచ్చి బహిరంగ సభలు పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున మాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో నీతి అనే దానికి ఎక్కడ తావులేదు, ఆంధ్రప్రదేశ్ అనే మాట లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఈ దేశంలో లేనట్లనే ఉంది. దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని విడగొడుతున్నారని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది విడగొడుతుంది మేము కాదు సార్, సాక్షాత్తు మీరే చేస్తున్నారు. ఆ పని విడగొట్టడానికి మీరే అజ్యం పోస్తున్నారు. అది మీ ఇష్టం. కానీ ఈ దేశంలో న్యాయం, నీతి, చట్టాలనేవి చచ్చిపోయినాయి. ఈ రోజున మాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో న్యాయం అనే దానికి విలువ లేదు, ఓటు అనే దానికి విలువ లేదు. కర్ణాటకలో ఉన్న ప్రజలందరూ గమనించండి. దయచేసి భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించండి. అది ఏమైనా సరే చిత్తుగా ఓడిపోతే తప్పితే ఈ దేశం బాగుపడదు, దక్షిణ భారతదేశం బాగుపడదు. దేశం యొక్క బ్రాండ్ ని గట్టిగా సుస్థిరం చేయగలిగాడు ప్రపంచ పటంలో. ఇది మాత్రం నిజం, ఇది అంగీకరించాల్సిందే. అలా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెంబర్ అవటం, ఇక్కడ ఎన్డీఏలో తెలుగు రాష్ట్రాల అవసరం ఉండటం, సో ఆటోమేటిక్గా ప్రజలకి ఏం కావాలనేది ఇక్కడ నాయకుడు గుర్తిస్తే అక్కడ వాళ్ళు కూడా గుర్తించి సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది.